నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మీ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. మనకు విదితమే మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 2024-25 బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరిగింది. త్వరలో రిజల్ట్స్ ఇవ్వబోతూ ఉన్నారు. అయితే 10th తర్వాత ఏ కోర్సు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందో మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం. పిల్లల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులకు చక్కని మార్గదర్శకాలతో పాటు కొన్ని మార్పులపై వివరాలు తెలియజేయటకు మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎస్ఎస్సి పూర్తయిన పిదప మీరు మీ ఆసక్తిని బట్టి, ఫ్యూచర్ లక్షణాలను బట్టి ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, పారామెడికల్ కోర్సులు, హోటల్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ లేదా డేటా ఎంట్రీ, కంప్యూటర్ అప్లికేషన్ డిప్లొమా కోర్సుల్లో చదవడానికి చక్కటి అవకాశం భవిష్యత్తు ఉంటుంది. దానిలో భవిష్యత్తు ఉపయోగాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని జనాదరణ పొందిన వివిధ కోర్సుల ప్రయోజనకరమైన విషయాలపై మీకు వివరణాత్మక వీడియో అందించబోతూ ఉన్నాను. డిప్లొమా ఇంజనీరింగ్ లేదా పాలిటెక్నిక్, పాలిసెట్ అంటారు. మీకు ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక రంగాలపై ఇంట్రెస్ట్ ఉంటే ఇది మంచిది. ఈ కోర్సు టైము సాధారణంగా 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. అర్హత 10వ తరగతి. ఇక మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ అంటారు. ఈ కోర్సు రంగంలో ఆరోగ్యకరమైన విధానాలు నిర్ణయించడానికి మరియు చికిత్స చేయడానికి ప్రయోగశాల పరీక్షలలో నైపుణ్యం పొందడానికి ఈ కోర్సు సహకరిస్తుంది. ఈ కోర్సు కాల వ్యవధి 2 నుంచి 3 సంవత్సరాలు, అర్హత 10వ తరగతి. ఇక పారామెడికల్ కోర్సు. ఈ కోర్సులో డాక్టర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులకు హెల్ప్ చేయడానికి అసిస్టెంట్ వైద్యులుగా, ఉదాహరణకు ఆసుపత్రిలో ఉండే అనుభవజ్ఞులైన కాంపౌండర్లు వ్యక్తులకు శిక్షణ నైపుణ్యం తీసుకోవడంలో ఇది సహకరిస్తుంది. కోర్సు మనం తీసుకున్న నిర్దిష్ట కోర్సును బట్టి కోర్సు టైం కేటాయించబడుతుంది. అర్హత 10వ తరగతి. ఇక హోటల్ మేనేజ్మెంట్. ఫీల్డ్ హోటళ్లు, రిసార్ట్లు, రెస్టారెంట్లు సహా విహారయాత్రలు, విడిది కోరే ఆతిథ్య పరిశ్రమ అనుభవంతో కూడిన శిక్షణ తీసుకోవడానికి ఈ కోర్సు ఉపకరిస్తుంది. ఈ కోర్సు టైము హోటల్ మేనేజ్మెంట్ మనం తీసుకునే కోర్సును బట్టి వ్యవధి ఉంటుంది. అర్హత 10వ తరగతి. ఇక డిజిటల్ మార్కెటింగ్. ఉత్పత్తులు, డిజిటల్ మార్కెటింగ్ సేవలను ప్రచారం చేయడానికి ఆన్లైన్ ఛానల్తో పాటు డిజిటల్ రంగంలో ఉపయోగపడే అనుభవం ఈ ఫీల్డ్లో లభిస్తుంది. ఈ కోర్సు కూడా మార్కెటింగ్ కోర్సులు తీసుకునే కోర్సును బట్టి కాలపరిమితి నిర్ణయించబడుతుంది. అర్హత 10వ తరగతి. ఇక గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ యానిమేషన్. ఈ ఫీల్డ్లో వివిధ ప్రయోజనాల కోసం డిజిటల్ రంగానికి సంబంధించిన నైపుణ్యతను, ప్రకటనలు సృష్టించడం ఈ కోర్సు యొక్క దోహదపడుతుంది. కోర్సు టైం నిర్దిష్ట కోర్సును బట్టి కోర్సు టైం ఉంటుంది. అర్హత 10వ తరగతి. డేటా ఎంట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ ఫీల్డ్ కంప్యూటర్ డేటా ఎంట్రీకి సంబంధించిన వివిధ కోర్సుల ఆధారంగా, ఉదాహరణకు డిటిపి ఆపరేటర్, ఏదైనా సమస్యకు సంబంధించిన డేటా ఎంట్రీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డేటా ఎంట్రీ వంటి డేటాతో పనిచేస్తుంది. కోర్సు టైం మనం తీసుకునే కోర్సును బట్టి ఉంటుంది. అర్హత 10వ తరగతి. ఇక వ్యవసాయక కోర్సులు. ఈ కోర్సులు వ్యవసాయం మరియు సంబంధిత రంగాలపై నైపుణ్యం కొరకు ఉపయోగపడుతుంది. కోర్సు టైం నిర్దిష్ట కోర్సును బట్టి సమయం ఉంటుంది. అర్హత 10వ తరగతి. సరైన స్ట్రీమ్ను ఎంచుకోవడానికి కొన్ని చిట్కాలు. మీరు ఎలాంటి రంగంపై ఇంట్రెస్ట్ చూపుతున్నారో మొదటగా ఒక నిర్ణయానికి వచ్చి, మీరు ఏ సబ్జెక్టు పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు, ఏ రంగాలను ఎంచుకుంటే మీకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో నిర్ణయానికి వచ్చిన తర్వాత పై కోర్సులను మీరు తీసుకుంటే మంచిది. మీ ఇంట్రెస్ట్ బట్టి ఏ విధంగా భవిష్యత్తులో ఈ కోర్సు తీసుకుంటే భవిష్యత్తుకు అవకాశం మెరుగుపడుతుందో చూసుకోవడానికి, మీరు ఆసక్తిగా ఉన్న కోర్సులో శిక్షణ తీసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో కూడా
శోధించుకోవడానికి ఉపకరిస్తుంది. భవిష్యత్ కెరియర్ కోసం ఏ విధమైన కోర్సు తీసుకుంటే బాగుంటుందో, మీ సబ్జెక్టు ఇంట్రెస్ట్‌ని బట్టి కౌన్సెలింగ్ ఇచ్చే నైపుణ్యత కలిగిన వ్యక్తులను సంప్రదిస్తే మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. అంతేగాకుండా 2025, 26 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియేట్ అకాడమిక్ క్యాలెండర్‌ని ఈ విధంగా మీకు వివరించడం జరుగుతుంది. రెండు వే ఆంధ్రప్రదేశ్‌లో, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. 2025, 26 విద్యా సంవత్సరానికి గాను ఈసారి క్లాసులు 314 రోజుల పాటు నిర్వహించనున్నారు. అలాగే 79 రోజులు జూనియర్ కాలేజీలకు సెలవులు రానున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ 2026 ఫిబ్రవరి నెలలో జరగనున్నాయి. అలాగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మాత్రం మార్చి నెలలో జరుగుతాయి. వేసవి సెలవులు ఈ విధంగా ఉన్నాయి. 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 23 తేదీ వరకు ఇంటర్ క్లాసులు బ్రిడ్జ్ కోర్స్ నిర్వహించబడుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 1 వరకు ఇంటర్ విద్యార్థులకు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అలాగే జనవరి 10 తేదీ నుంచి జనవరి 18 వరకు 9 రోజుల పాటు కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. 2025లో రానున్న సెలవులు ఒకసారి పరిశీలించినట్లయితే రంజాన్ రోజు, అలానే బాబు జగజ్జీవన్ రావు జయంతి ఏప్రిల్ 5న, శ్రీరామనవమి ఏప్రిల్ 6న, అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న, గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 18న, జూన్ 7న బక్రీదు, జూలై 6న మొహరము, ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 16న కృష్ణాష్టమి, వినాయక చవితి ఆగస్టు 27న, మిలాం నబీ సెప్టెంబర్ 5న, గాంధీ జయంతి సెప్టెంబర్ 2, అక్టోబర్ 2, తర్వాత అక్టోబర్ 3 నుంచి 9 వరకు దసరా సెలవులు, దీపావళి అక్టోబర్ 20న, నవంబర్ నెలలో కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి నవంబర్ 5న, క్రిస్మస్ 26న, డిసెంబర్ 25, 26న క్రిస్మస్ సెలవులుగా ప్రకటించడమైంది. ఈ విధంగా విద్యార్థులకు అకాడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియేట్ బోర్డు వారు తెలియజేయడం జరిగింది. కావున విద్యార్థులు భవిష్యత్తు కొరకు ఉపయోగపడే మంచి కోర్సును ఎంచుకొని రానున్న విద్యా సంవత్సరంలో మంచి నైపుణ్యాలను సాధించే ఉన్నతమైన భవిష్యత్తును పొందడానికి మా వీడియో మీకు బాగా సహకరిస్తుందని నమ్ముతూ, ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.